పోలవరం ఎప్పుడవుతుంది అని వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు. ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు. అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి? మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వీళ్ళు డాన్సులు ప్రాక్టీసులు చేయడానిక? డాన్సులు ప్రాక్టీసులు చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు వెళ్ళి నిజంగా నేను 2018లో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు. కడుపు మండి ఇది పోలవరం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చెప్తా ఉన్నాను. అడవుల్లోకి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? కష్టాలని ప్రభుత్వాలు తీర్చలేకపోతే, చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాడు. అందుకని నేను అలాంటి యువత, మీరు కేవలం ఉత్సాహం, కేకలు, అరుపులు అరిస్తే సరిపోద్దు. జన సైనికులు చెప్తున్నారు, అరవండి. అరుపుల వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. మీరు నేను తిరిగాను, మీ వయసులో ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగాను నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని, నేర్చుకుంటా ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని. మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ఇక్కడ ఈ రోజున మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు అందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలం అయిపోయినాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, వాకిలి, తట్టా బుట్టా తీసుకొని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అరే కూర్చొని కన్నీళ్లు తుడచాలి కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని అని. అరే ఊళ్ళు లేని బిడ్డలు రోడ్ల మీద 1,60,000 మంది తిరుగుతా ఉన్నారు మనకి పోలవరంలో.